ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ ప్రాతకాల ఆరాధనలో తండ్రి, మీ సన్నిధి నిత్యము మాతో ఉంచండి. ఆరాధన అంతటలో మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసు ప్రభు వారి పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. నీ వాక్కుకై వేచియుంటిని, నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, నా ప్రార్థన ఆలకించుమా. నా ఇంటి దీపం నీవే అని తెలిసి, నా హృదయం నీ కొరకే పదిలపరచితి. నా ఇంటి దీపం నీవే అని తెలిసి, నా హృదయం నీ కొరకే పదిలపరచితి. ఆరిపోయినా నా వెలుగు దీపము, ఆరిపోయినా నా వెలుగు దీపము, వెలిగించుము నీ ప్రేమతో ప్రభువా, వెలిగించుము నీ ప్రేమతో. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. ఆపదలో నన్ను వెన్నంటి ఉన్నా, నా కాపరి నీవై నన్నాదుకొంటివి. ఆపదలో నన్ను వెన్నంటి ఉన్నా, నా కాపరి నీవై నన్నాదుకొంటివి. లోకమంతయు నన్ను విడచిన, లోకమంతయు నన్ను విడచిన, నీ నుండి వేరు చేయవు ప్రభువా, నీ నుండి వేరు చేయవు. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. ప్రియులారా, ప్రభు పేరట మీకు శుభాలు. జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలకు యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున పండు ప్రిన్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకు శుభాలు మేము తెలియచేస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. మరి మీరు కూడా ఒకరికొరకొకరు ప్రార్థన చేయండి. ఈ ప్రాతకాల ఆరాధనలో మరి దైవ వాక్యాన్ని కలిసి చదువుకుందాం. అందరము కూడా పరిశుద్ధ గ్రంథాలు తెరచి యెషయా గ్రంథము 48వ అధ్యాయం, యెషయా గ్రంథము 48వ అధ్యాయం 15వ వచనాన్ని కలిసి చదువుకుందాం. 15వ వచన ప్రారంభం. నేనే ఆజ్ఞ ఇచ్చిన వాడను, నేనే అతనిని విడిపించి తిని, నేనే అతనిని రప్పించి తిని, అతని మార్గము తేజరిల్లును. నా యొద్దకు రండి, ఈ మాట ఆలకించుడి. ప్రియమైన దేవుని యొక్క కుటుంబమా, ఎవరైనా మన ఇంటికి వచ్చి అమ్మా నీ కుటుంబం ఆశీర్వదించబడాలి అంటే సంతోషపడతాం. మన మీద మన బిడ్డల మీద తన హస్తాన్ని ఉంచి దీవిస్తే సంతోషపడతా ఉంటాం, దైవ దీవులుగా భావిస్తాం. మంచిది. ఈ ఉదయకాలపు ఆరాధనలో ప్రభువైనటువంటి దేవుడు ఏమని ఆయన మనలను దీవిస్తున్నాడంటే, నీ మార్గాలు తేజరిల్లుతాయి, వెలుగుతో నింపబడతాయి, నీ మార్గాలు ప్రకాశించినట్లు ఉంటాయి. అందుకని ఆయన ఒక యూనివర్సల్ ఇన్విటేషన్ ఆయన ఇస్తూ ఉంటూ ఉన్నాడు.
నా యొద్దకు రండి, నా యొద్దకు రండి. ఈ మాట ఆలకించండి. దేవుని యొద్దకు రావాలి, దేవుని యొక్క మాట ఆలకించాలి. నేను ఎప్పుడు కంపారిటివ్గా లోకము కొరకు, ఆత్మీయ సత్యాల కొరకు నేను కంపారిటివ్గా చెబుతాను. ఆయన ఎవరిని పిలుస్తూ ఉన్నాడు అని ఆలోచన చేస్తే నా యొద్దకు రండి. మరి నా యొద్దకు రండి అంటే ఆయన యొద్దకు వెళ్లకుండా మరి ఎక్కడికి వెళుతున్నావు? ఓ ప్రశ్న రావాలి కదా. ఒక ఆదివారపు ఆరాధనలో తప్పిపోయిన కుమారుడు చక్కటి వాక్యాన్ని మనం ధ్యానం చేస్తాం. తండ్రి యొద్ద ఉన్నటువంటి చిన్న కుమారుడు ఎక్కడికి వెళ్ళిపోయాడు? తండ్రి లేనటువంటి దూరదేశమునకు, కరువు సంభవించే దూరదేశమునకు, ప్రేమించనటువంటి స్నేహితుల దగ్గరకు, రక్షణ లేని స్థలానికి, బిచ్చగాడిని చేసిన ప్రాంతానికి, ఏమండి ఎన్నో మాటలు మనం వ్యాఖ్యానం చేయవచ్చు. అతడు వెళ్ళిపోయాడు. మరలా తిరిగి బుద్ధి వచ్చినప్పుడు ఎక్కడికి వచ్చాడు? ద సేఫెస్ట్ ప్లేస్, రక్షణ కలిగించేది, రక్షణకరమైనది. ద హ్యాపీయెస్ట్ ప్లేస్, సంతోషాన్ని కలిగించేది. అఫెక్షనేటెడ్ ప్లేస్, తండ్రి యొక్క ప్రేమతో కూడినటువంటి ఆ యొక్క స్థలముల యొక్క ఇంటికి. ఏమండి ప్రభు పిలుస్తూ ఉన్నాడు, నీవెక్కడికి వెళ్ళావు ఈ ఉదయం ఆలోచన చేయి. ఎవరిని విడిచి ఎవరి దగ్గరికి వెళుతున్నావు కూడా నువ్వు ఆలోచన చేయి. దైవవాక్యమే, నా మాటలు కాదు. ఈవేళ నేను తప్పిపోతే ప్రభు నన్ను వార్న్ చేస్తూ ఉన్నాడు. నీవు కూడా తిరిగి నా యొద్దకు రా. నీ మార్గాలు తేజరిల్లితే, నాట్ ఓన్లీ యువర్ సెల్ఫ్, ఈవెన్ దో ప్రీచింగ్ మై సెల్ఫ్, నా వాక్యం నాతో మాట్లాడుతుంది. దట్ ఈజ్ మై కాన్సెన్స్ అండ్ దట్ ఈజ్ మై కాన్సెప్ట్ ఆఫ్ మై మెసేజ్. నేను సరి చేసుకోవాలి. నేను వాక్యం విత్తేటప్పుడు నేను నా యొద్ద, దేవుని యొద్ద నుండి, నా ప్రభు యొక్క మార్గాల నుండి తప్పిపోతూ నేను వాక్యాన్ని ప్రకటన చేస్తే ఇట్స్ నాట్ గివ్ అస్ టు సక్సెస్. అయ్యే ప్రతిఫలాన్ని దయచేదండి. కానీ ఒక్కొక్కసారి ఏం చేసుకుంటామంటే మనస్సును చంపుకొని కొన్ని కార్యాలు చేస్తూ ఉంటాం. నో, డోంట్ డూ లైక్ దట్. సత్యమేటో నీకు తెలిసినప్పుడు సత్యమైన మార్గంలో నువ్వు వెళ్ళు. ఏది మేలుకరమైన మార్గమో మేలుకరమైన మార్గంలో వెళ్ళు. లోకంతో నువ్వు వెళ్ళొద్దు, లోకము వెంట నువ్వు వెళ్ళొద్దు. అందరము వెళ్ళే మార్గాలు కరెక్ట్ కాదు. నేను ఒక్కోసారి తప్పుడు మార్గంలో వెళుతూ ఉంటాను. అందుకని మేలుకరమైన మార్గం ఏది అని అడిగి తెలుసుకోవాలట. మార్గంలో నిలిచి చూడండి అంటాడు దేవుని యొక్క వాక్యం. కాబట్టి చీకటి మార్గం ఉంది, వెలుగు మార్గం ఉన్నది. చీకటి అపవాది మార్గము, వెలుగు తేజరిల్లా కలిగించే మార్గమట యేసయ్య మార్గం. నేనే మార్గం, ఐ యామ్ ద వే. కాబట్టి ఈ ఉదయకాలపు ఆరాధనలో ప్రభు అంటున్న, నా యొద్దకు రండి, నా మాట వినండి, నీ వెలుగు తేజరిల్లుతుంది. ఆ వెలుగు దేవుని యొక్క వాక్యములో మనం నిన్న చూస్తూ ఉంటున్నప్పుడు, నేను లోకానికి వెలుగు అయ్యున్నాను, ఐ ఆమ్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్. నాలో జీవం ఉంది, జీవం మనుషులకు వెలుగిచ్చింది. నన్ను వెంబడించేవాడు జీవపు వెలుగులో నడుచుకుంటాడు. ఆయన ఎవరు? నీతి సూర్యుడు. ఆయన ప్రతి వారిపై ఉదయిస్తాడు, ఆయన కలిగి ఉంటే, ఆయన వెంబడిస్తే. కాబట్టి ఉదయకాలపు ఆరాధనలో మనం వెళ్ళే మార్గం ఏమిటో దేవుడు మనకి వివేచన ఇచ్చాడు. ఎవరో చెప్పక్కర్లేదు, ఎవరో నడిపించక్కర్లేదు. బైబిలే మనకు వెలుగు. నీ వాక్యము చెప్పండి, అందరికీ తెలుసు. నీ వాక్యము, ఓకే, దట్స్ కరెక్ట్. నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగై ఉన్నది. ఎవరో చూపెట్టక్కర్లేదండి. ఒకవేళ నేను ఈ మార్గాన్ని వెళ్ళమంటే ఇరుకు మార్గంలో చెప్పవచ్చు నాకు తెలియక, లేకపోతే ముళ్ళ మార్గాన్ని నేను చెప్పవచ్చు నాకు తెలియక. కానీ కొంతమంది తెలిసి కూడా నిజమైన మార్గం చెప్పరు. అది కానీ ప్రభు యొక్క మార్గం ఏం చేస్తుంది? చీకటిలో నడిచే వారికి వెలుగునిస్తుంది.
కాబట్టి దేవుని మార్గంలో వెళితే మన యొక్క వెలుగు, మన వెలుగంటే అసలు మన వెలుగే కాదు, చీకటిలో నడిచే జనులు గొప్ప వెలుగును చూచారు. చీకటిలో వెలుగు ప్రకాశించుచున్నది, కానీ చీకటి దాన్ని గ్రహించకుండా ఉంది. అంటే చీకటి కొరకు, వెలుగంటే వెలుగు కొరకు కాదు. చీకటి తత్వముతో ఉన్నటువంటి ఈ మనుష్యుడు ఇక్కడ వెలుగైన యేసయ్య వచ్చి ప్రకాశిస్తున్న ఈ చీకటి అయిన మనుషుడు దీన్ని గ్రహించకుండా, అది దేవుని యొక్క వాక్యం. చీకటితో మాట్లాడతలేదు, వెలుగుతో మాట్లాడతలేదు, పోలిస్తూ ఉంటున్నాడు. కాబట్టి నీవు వచ్చి నా మాట ఆలకించి నా మార్గాల్లో నడవగలిగితే నీ వెలుగు తేజరిల్లుతుంది. అంటే నీ జీవితము చాలా బ్రైట్గా ఉంటుంది, ప్రకాశవంతమైనగా ఉంటుంది. అందుకే అంటాడు, ఎవడను దీపం వెలిగించి కొంచెం కింద పెట్టాడు కానీ అనేక మందికి వెలిగి ఇవ్వటానికి ఎక్కడట అండి. ఓకే, దాన్ని దీపస్తంభం మీద ఉంచుతాడు. కాబట్టి నీకు నా వెలుగు కావాలా, నీ మీద నా వెలుగు ప్రకాశించాలా, తేజరిల్లాలా, నీ కుటుంబం అనేకమైనటువంటి ఆశీర్వాదాలతో నింపబడాలా, నా యొద్దకు రా. ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, అపోస్తుల కార్యాలు 26వ అధ్యాయం, అపోస్తుల కార్యాలు 26వ అధ్యాయం 13వ వచనంలో చూస్తే, రాజా మధ్యాహ్నమందు నా చుట్టూను నాతో కూడా వచ్చిన వారి చుట్టూను ఆకాశము నుండి సూర్య తేజస్సు కంటే మిక్కిలి ప్రకాశమానమైన ఒక వెలుగు త్రోవలో ప్రకాశించుట చూచి తిని. గొప్ప సాక్ష్యం అండి, గొప్ప సాక్ష్యం. రాజా మధ్యాహ్నమందు నా చుట్టూను నాతో కూడా వచ్చిన వారి చుట్టూను ఆకాశము నుండి సూర్య తేజస్సు కంటే మిక్కిలి ప్రకాశమానమైన ఒక వెలుగు త్రోవలో. ఆ వెలుగు ఎవరండి? యేసే వెలుగు. మన జీవితానికి వెలుగునిస్తూ ఉన్నాడు, మెరుగునిస్తూ ఉంటున్నాడు ప్రియులారా. అలాగనే యోబు గ్రంథంలో 29వ అధ్యాయంలో 3వ వచనములు చూస్తే, అప్పుడు ఆయన దీపము నా తలకు పైగా ప్రకాశించుట, ఆయన తేజము వలన నేను చీకటిలో తిరుగులాడుచూ ఉంటిని. చక్కటి మాట. ఆయన దీపము నా తలకు పైగా ప్రకాశించుట, ఆయన తేజము వలన నేను చీకటిలో నడుస్తూ ఉన్నాను, నేను తిరుగులాడుతున్నాను. ఎందుకు? ఆయన ఇచ్చే వెలుగుతో అని చెప్తున్నాడు. ముగింపుగా తిమోతి మొదటి పత్రిక 6వ అధ్యాయం 16వ వచనములో, సమీపింపరాని తేజస్సుతో. ఆయన తేజస్సును ఎవరో చూడలేవు. అందుకనే మోషే ఆ కొండ మీద ముసుగు వేసుకున్నట్లుగా చూస్తాం. ఆయన సమీపించటానికి కూడా మనకు అర్హత లేదు. మన యొక్క ఈ యొక్క పాప భూయిష్టమైన లోకములు ఈ నేత్రాలు చూడలేవు. అందుకని సమీపింపరాని తేజస్సుతో అక్కడ ఆయనతో మాత్రమే వశించి అమరత్వము గలవాడై ఉన్నాడు. ఆయన తేజస్సు సమీపింపరాని తేజస్సు. కాబట్టి ఆయన దగ్గరికి వస్తే ఆయన మాట వింటే ఆ తేజస్సుతో నిన్ను కప్పి ఆయన ప్రకాశమానమైన వెలుగు నీపై ఆయన ప్రసంపజేసి నీ వెలుగు తేజరిలా చేసే దేవుడు. అలాగూ మన కుటుంబాలు వెలిగించబట్టాలి. దేవుడు తన పరిశుద్ధాత్మ కూడిన మనపై మెండుగా కుమరించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా నీకు వందనాలు. దేవా, సమీపింపరాని తేజస్సు కలిగిన దేవుడవు నాయన, నువ్వు తేజోమయుడవు నాయన. ప్రభువా, నీ మాట విని నీ దగ్గరకు తిరిగితే నాయన మా యొక్క ప్రభు జీవితాల్లో నాయన మరి తేజోమహిమతో నింపి తేజరిల్లునట్లు సహాయం చేసే దేవుడు వందనాలు. జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలను ఆశీర్వదించండి, దీవించండి. అనారోగ్యంతో ఉన్న వారిని స్వస్థపరచండి. రక్షణ లేని వారికి రక్షణ కలుగు చేయండి. వివాహ వ్యవస్థలో ప్రవేశించి యవనస్తులకు నా తండ్రి నాయన వారికి మేలు చేయమని, వారి ప్రార్థన ఆలకించమని యేసు ప్రభు దివ్య నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడనుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందున వేర్చినట్టు భూమి అందు నెరవేరునుగాక. మా ఇందిన ఆహారం నేడు మా దయచే, మా ఎడల అపరాధం చేసిన వారికి క్షమించిన ప్రకారముల ప్రథమ క్షమించము, శోధంలోనే తెక్క కీడును తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే ఉన్నవి.
ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, ప్రాతకాల ఆరాధనలో ప్రభువుని ఆరాధిస్తున్న ప్రతి కుటుంబానికి తోడుగుండి సంరక్షించి కాపాడునుగాక. ఆమేన్.